ఇక రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. నిరాహార దీక్షకు సిద్ధమైంది రాజ్ తరుణ్ లవర్ లావణ్య. 3 డిమాండ్లతో లావణ్య నిరాహార దీక్ష చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక డిమాండ్ 1, మాల్విని రాజ్ తరుణ్ వదిలేయాలి. సో మొత్తం మీద డిమాండ్ 1 తన అంశం ఏంటంటే మాల్విని రాజ్ తరుణ్ వదిలేయాలి. ఇది మొదటి డిమాండ్గా ఉందట. ఇక డిమాండ్ 2, రాజ్ తరుణ్ నన్ను భార్యగా అంగీకరించాలి. ఇక డిమాండ్ నెంబర్ 3, మాల్వి కుటుంబంపై చర్యలు తీసుకోవాలి. ఈ 3 డిమాండ్ల మీద త్వరలో అంటే ఈ రోజు నుంచి లావణ్య నిరాహార దీక్ష చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సో నిరాహార దీక్షకు సంబంధించి 3 డిమాండ్లను ఆమె ఇప్పటికే వెల్లడించింది. ఆ డిమాండ్లు ఏంటంటే రాజ్ తరుణ్ తనను భార్యగా అంగీకరించాలి, 1, మాల్వి కుటుంబంపై చర్యలు తీసుకోవాలి, తర్వాత మాల్విని రాజ్ తరుణ్ వదిలేయాలి. ఈ 3 ప్రధాన డిమాండ్ల మీద లావణ్య ఈరోజు దీక్ష చేయబోతోంది. ఇక రాజ్ తరుణ్ మాల్వి ఇప్పటికీ కలిసే ఉంటున్నారంటూ కూడా లావణ్య ఆరోపిస్తోంది. పోలీసుల తీరుపైన లావణ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పిఎస్లో ఫిర్యాదు చేసిన ఇన్ని రోజులవుతున్నా రాజ్ తరుణ్ మాల్విలను వారు విచారించకపోవడం అనేది తనకి ఆవేదన గురి చేస్తున్నట్టుగా లావణ్య పేర్కొంటోంది. లావణ్య ఫిర్యాదుతో A1గా రాజ్ తరుణ్ని, A2గా మాల్విని, A3గా మాల్వి సోదరుణ్ణి నార్సింగి పోలీసులు చేర్చారు. సో మొత్తం మీద లావణ్య తనకు న్యాయం జరగాలంటూ ఈ రోజు నుంచి దీక్షకు దిగబోతోంది. 3 ప్రధానమైనటువంటి డిమాండ్లతో నిరాహార దీక్షకు లావణ్య పూనుకోబోతోంది. సో రాజ్ తరుణ్ తన దగ్గరికి తిరిగి రావాలి, రాజ్ తరుణ్ మాల్విని వదిలేయాలి, మాల్వి కుటుంబీకులపై చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా ఈ 3 డిమాండ్ల మీద ఆవిడ నిరాహార దీక్ష చేయబోతున్నారు. మరి తన నిరాహార దీక్ష ఎక్కడ చేస్తారు, ఆ దీక్షకి ఎవరు మద్దతుగా నిలుస్తారు, పోలీసులు తన దీక్షకి ఏ రకంగా సహకరిస్తారో లేదంటే తనకి ఎటువంటి న్యాయం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, మనతో పాటు జాయిన్ అవుతున్న ప్రతినిధి పెట్రిషియా. ఎస్ పెట్రిషియా, సో నిరాహార దీక్షకు గల కారణాలు ఏంటి అని చాలా క్లియర్గా డిమాండ్స్ అయితే ముందు పెడుతున్న పరిస్థితి కనబడుతోంది. కానీ ఇది నిరాహార దీక్ష ఎక్కడ చేపట్టబోతున్నారు, పోలీసులు దీనికి న్యాయం చేకూర్చే అవకాశం కనబడుతోంది నిరాహార దీక్షకి. సో తన డిమాండ్స్ ఏంటి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి? ఎస్, రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్, రోజు రోజుకి సీరియల్ ట్విస్ట్ మాదిరి ఇవన్నీ నెలకొంటుందని చెప్పొచ్చు. అదే విధంగా హంగర్ స్ట్రైక్ సిద్ధమవుతున్న లావణ్య ప్రధానంగా 3 డిమాండ్లు నాకు ఉన్నాయి. మాల్వి రాజ్ తరుణ్ ని ఖచ్చితంగా వదిలేయని గతంలో నుంచి ఏదైతే లావణ్య మీడియా ముందు వచ్చినప్పటి నుంచి ఒకటే స్టేట్మెంట్ పైన ఉంది, మాల్వి రాజ్ తరుణ్ ని వదిలేయాలి, రాజ్ తరుణ్ నన్ను భార్యగా అంగీకరించాలి, అదే విధంగా మాల్వి కుటుంబం పైన చర్యలు తీసుకోవాలంటూ ఈ 3 డిమాండ్లు లావణ్య చెప్పడం అయితే జరుగుతుంది. రాజ్ తరుణ్ మాల్వి ఇప్పటికే కలిసి ఉంటున్నారు. వాళ్ళిద్దరు ఫోన్లు కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఉంది. గత కేసు స్టార్ట్ అయిన రోజు నుంచి డే 1 నుంచి వాళ్ళు ఆన్సర్ చేయడం జరిగింది. డే 2 నుంచి వాళ్ళ ఫోన్లు కూడా ప్రధానంగా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, నేను ఎవిడెన్స్ అన్ని పూర్తిగా సబ్మిట్ చేశాను, నా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశాను, అయినప్పటికీ కూడా పోలీసులు దీని గురించి పట్టించుకోవట్లేదు. మాల్వి ఇన్ఫ్లుయెన్స్ పెట్టి పోలీసుల నుంచి ఎటువంటి స్పందన అయితే లేదు. వాళ్ళ తీరు మీద నేను తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను అన్ని సబ్మిట్ చేసిన తర్వాత కూడా రాజ్ తరుణ్ని విచారణకి పిలవడమే కానీ లేకపోతే మాల్వి మల్హోత్రాని విచారణకు రమ్మనడం కానీ ఇవన్నీ ఏది చేయకుండా పోలీసులు నా కేసు అసలు పట్టించుకోవట్లేదు అని లావణ్య చెప్పడం అయితే జరుగుతుంది. మరో విషయం కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్ A1గా రాజ్ తరుణ్, A2గా మాల్వి, A3గా మాల్వి సోదరుడు మయాంక్ అని పూర్తిగా తెలుస్తుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నిన్న ప్రధానంగా ఒక కాల్ రికార్డింగ్ ఏదైతే వీడియో రికార్డింగ్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. మాల్వి బాయ్ ఫ్రెండ్ యోగేష్ ని డంప్ చేసినట్టు, ఏదైతే యోగేష్ ని అతి దారుణంగా ఫేక్ కేసులో ఇరికించి అతన్ని మోసం చేసి అతని దగ్గర సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు లూటీ చేసింది మాల్వి అంటూ తన తల్లి బార్కాదేవి ఒక ప్రెస్ కి ఒక వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రధానంగా మాల్వి తన గుట్టు బయటపెట్టింది, ఏదైతే లావణ్య మాల్వి గుట్టు బయటపెట్టిందని క్లియర్ గా అయితే తెలుస్తుంది. రోజు రోజుకి దీంట్లో ఉత్కంఠ పెరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు మాల్వి మల్హోత్రా ఎఫ్ఐఆర్స్ బయటపడుతున్నాయి, మరోవైపు లావణ్య పైన ఎఫ్ఐఆర్స్ ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి, రాజ్ తరుణ్ పైన ఉన్నట్టు ఎఫ్ఐఆర్స్ వస్తున్నాయి. కానీ ఇదంతా హై డ్రామా క్రియేట్ అవ్వడంలో పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు చర్య తీసుకుంటలేదు అని లావణ్య ప్రధానంగా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అండ్ పెట్రిషియా, నిరాహార దీక్ష ఎక్కడ చేసే అవకాశం కనబడుతోంది?
అంటే దీనికి పోలీసులు ఎటువంటి న్యాయం చేకూర్చే అవకాశం కనబడుతుంది? అంటే ఇప్పటికే సుమారుగా కేసు నమోదై కూడా సుమారుగా వారం 10 రోజులు కావస్తోంది. సో ఈ యొక్క సీరియల్ లాగా విన్నట్టుగా ఈ చాప్టర్ కొనసాగుతోంది. సో పోలీసులు ఎందుకు విచారించడం లేదు మాల్విని కానీ రాస్తారుని కానీ? ఖచ్చితంగా హంగర్ స్ట్రైక్ చేస్తాను, నేను నిహార దీక్ష చేస్తాను, ఖచ్చితంగా చేస్తానని లావణ్య చెప్పడం అయితే జరుగుతుంది. ప్రధానంగా ఎక్కడ చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది అనే వరకు ఇంకా సస్పెన్స్ నెలకొంది అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను వెయిట్ చేస్తాను. పోలీసుల తీరు మీద నేను తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నిసార్లు నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా ఇప్పటికీ నేను 2-3 సార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. నా స్టేట్మెంట్ తీసుకున్నారు. నేను పూర్తి ఎవిడెన్స్, కాల్ రికార్డింగ్స్, సుమారుగా 600-500 ఫోటోలు నేను సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ అంటే ఇన్ని రకాల ఆధారాలు సమర్పించినప్పటికీ పోలీసులు రాజ్ తరుణ్ ని మాల్విని ఎందుకు విచారించలేకపోతున్నారు? వాళ్ళు ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా జోడించారు. A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి ఉన్నప్పటికీ ఎందుకు అన్ని ఆధారాలు సమర్పించినా కూడా ఎందుకు విచారణకి వారిని తీసుకోలేకపోతున్నారు? ఇదే ప్రశ్న లావణ్య అడగడం జరిగింది. వాళ్ళిద్దరు ఫోన్లు కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఉంది, స్విచ్ ఆఫ్ ఉంది. మేము లొకేషన్ ట్రాకింగ్ చేస్తున్నాం. వాళ్ళు ఆన్ చేసిన వెంటనే మాకు లొకేషన్ ట్రాక్ అవుతుంది. దాని ద్వారా మేము వెళ్ళి పట్టుకోవడానికి ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నారో అని ఆచూకీ తెలుస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళిద్దరు అబ్స్కాండింగ్, ఎక్కడున్నారు అనేది కూడా పూర్తిగా తెలియదని పోలీసుల వర్జన్ నుంచి వస్తుంది. అయినప్పటికీ కూడా లావణ్య పోలీసులు చేసే పని కూడా నేను ఆల్రెడీ చేసేసాను. ఒకవైపు ఎవిడెన్స్, వాళ్ళిద్దరు కలిసి ఉన్నట్టు ఎవిడెన్స్, రాజ్ తరుణ్ నన్ను వదిలేసినట్టు ఎవిడెన్స్, కాల్ రికార్డింగ్స్, రాజ్ తరుణ్ కున్న ఎఫ్ఐఆర్స్, మాల్వి మల్హోత్రాకు ఉన్న ఎఫ్ఐఆర్స్, ఇవన్నీ కూడా నేను పోలీసులు చేసే పని కూడా నేను 80% నేను చేసి పెట్టేశాను. అయినప్పటికీ కూడా వాళ్ళని అరెస్ట్ చేయడమే కానీ, అదుపులోకి తీసుకోవడం కానీ, విచారించడం కానీ ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అని లావణ్య క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది. పోలీసుల వైపు మాత్రం వాళ్ళ లొకేషన్ అనేది ట్రాక్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు ట్రాక్ అయిన వెంటనే మేము పట్టుకుంటామని చెప్తున్నారు. ఒకవైపు రాజ్ తరుణ్ ఫోన్ కి మీడియా కానీ లేకపోతే RTV కూడా కాల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ, మాల్వి మల్హోత్రాని కూడా కాల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీళ్ళిద్దరు ఫోన్లు కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ వస్తుంది. ఒకవైపు వాళ్ళు అసిస్టెంట్స్ కూడా కాల్ లిఫ్ట్ చేసే పరిస్థితుల్లో లేరని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్ పెట్రిషియా, ఇక ఓవరాల్ గా రాజ్ తరుణ్ లవర్ లావణ్య నిరాహార దీక్షకు పూనుకొనబోతున్నారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పటికీ విచారణని పిలవడం లేదు. కొన్ని కావాలనే వాళ్ళ అలసత్వం చేస్తున్నారు. పోలీసుల తీరు పట్ల, రాజ్ తరుణ్ వ్యవహారం పట్ల నాకు ఆవేదన ఉంది కాబట్టి డెఫినెట్గా నాకు న్యాయం చేకూర్చే విధంగా నిరాహార దీక్ష పూనుకోబోతున్నట్టుగా లావణ్య చెప్తోంది. ఇక ప్రధానంగా 3 డిమాండ్లు లావణ్య ఇటు చెప్పడం జరుగుతోంది. డిమాండ్ 1 ఏంటంటే మాల్విని రాజ్ తరుణ్ వదిలేయాలి. ఇక డిమాండ్ 2 రాజ్ తరుణ్ పూర్తిగా కూడా లావణ్యని భార్యగా అంగీకరించాలన్నట్టుగా లావణ్య డిమాండ్ చేస్తుంది. ఇక డిమాండ్ నెంబర్ 3 మాల్వి కుటుంబీకులపై చర్యలు తీసుకోవాలి. ఈ 3 ప్రధాన డిమాండ్ల మీద లావణ్య నిరాహార దీక్ష కూర్చోబోతున్నారు.